హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓల్డ్ ప్రాసెసేనండి ఇది. అమ్మమ్మలు అమ్మ వాళ్ళు అప్పుడు చేసే ప్రాసెస్, అదే నేను మీకు చూపిస్తాను. చూసేయండి. దీనికోసం ఫస్ట్ జున్ను పాలు తీసుకోవాలండి. ఇవి ఫస్ట్ డే పాలు అయితే కొంచెం గట్టిగా వస్తుందండి జున్ను. సో మీకు కొంచెం సాఫ్ట్గా రావాలంటే నార్మల్ పాలు యాడ్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్కి ఒక గ్లాస్ కొలత అండి. నార్మల్ పాలు పచ్చిపాలైనా వేసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవైనా యాడ్ చేసుకోవచ్చు. ఏవైనా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇలా పాలు యాడ్ చేసుకోండి. నేనైతే కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి నా దగ్గర, అవి యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 5-6 యాలకులు అండి దంచుకొని చూడండి. ఇలా ఒక 5-6 యాలకులు దంచుకొని పై పొట్టు తీసేసి లోపల సీడ్స్ వరకు వేసేసుకున్నానండి. ఇవి వేసుకున్న తర్వాత మిరియాలు ఒక 10 మిరియాలు అలా మెత్తగా పౌడర్ చేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. తర్వాత బెల్లం వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. మీరు స్వీట్ కొంచెం తక్కువ తింటారా లేదంటే ఎక్కువ తింటారా అనేది చూసుకొని దాన్ని బట్టి ఇలా కొంచెం తురిమిన బెల్లం వేసుకోండి. టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా బాగా కరిగిపోయేలాగా ఉంచేసేయండి. ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తే ఆ బెల్లం దాంట్లో వేసిన తర్వాత మెత్తగా కరిగిపోతుందండి. బాగా మిక్స్ అయిపోతుంది పాలల్లోకి. ఉండలు కూడా ఏమి ఉండవండి. తర్వాత ఉడికించేసుకుందాము. ఫస్ట్ అయితే ఇలా బెల్లం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఇడ్లీ పాత్రలు కానీ అవి ఏమన్నా ఉంటాయి కదండి గిన్నెలు, అలా నేనైతే పాత గిన్నె ఒకటి ఉంటే అది పెట్టేశాను. అడుగున ఉడికించాక అలా బ్లాక్గా వస్తాయండి. సో మ్యాక్సిమం పాతి ఉంటే పెట్టేసుకోండి. వచ్చేము బాగా మంచిగా వాటర్ పోసుకొని బాయిల్ అయిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని మొత్తం ఈ గిన్నె అందులో పెట్టేసుకోండి. ఈ పాల గిన్నె అందులో పెట్టేసుకొని మూత పెట్టేసేయండి. మినిమం 20 మినిట్స్ పడుతుందండి. 20 మినిట్స్ పైనే మధ్యలో ఒకసారి మూత తీసుకొని వాటర్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. అలా పెట్టేసుకోండి. 20 మినిట్స్ తర్వాత చక్కగా కుక్ అవుతుందండి. మధ్యలో ఒకసారి వాటర్ ఉన్నాయో లేవో చెక్ చేసుకొని తీసేయడమే. చూడండి, నేను 20 మినిట్స్ అయ్యాక కొంచెం చల్లారిన తర్వాత మూత తీసాను. వాటర్ అన్నీ అయిపోయాయండి. చూడండి అలా వచ్చిందా. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. మీరు ఒక టూత్ పిక్ గుచ్చి తీస్తే దానికి అంటకపోతే ఇంకా రెడీ అయినట్టేనండి. నేను ఆ క్లిప్ మిస్ అయింది. ఎప్పుడు చేస్తుంటాం కాబట్టి తెలిసిన ప్రాసెసే కాబట్టి అదంతా ఏం చూపించలేదు మీకు. సో ఇదండి. దీన్ని వేడిగా కావాలంటే అప్పటికప్పుడు తీసుకొని తినేయచ్చు, లేదు అంటే అలా తీసుకొని బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చల్లగా వస్తుంది. కూల్ అయిన తర్వాత ఇష్టపడతారు కొంతమంది. అలా చల్లగా అయినా తినొచ్చు, ఎలాగైనా బాగుంటుందండి టేస్ట్. ఇంతకుముందు జున్ను పాలు బాగా దొరికేవండి. ఇప్పుడు అసలు అందరూ గేదెలు ఎవరు ఉంచుకోవట్లేదు, మ్యాక్సిమం తీసేస్తున్నారు. జున్ను పాలు దొరకడమే అన్న కష్టమైపోతుంది. ఎప్పుడో ఒకసారి దొరికిన ప్రసాదంలో తినాల్సి వస్తుంది. ఇంతకుముందు జున్ను పాలు ఎవరికన్నా వస్తే పంపించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకే రావట్లేదు, మనకేం పంపిస్తారు. అదండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.